చాలా మంది పర్సెప్షన్ అయితే మార్చుకోవాలి మామ. ఇదైతే కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామ, మేము ఇక్కడ ఉంటున్నాం అంటే మాకు డబ్బులు రోజు ఉంటాయని కాదు. మేము సంపాదించుకునే డబ్బులు ఇక్కడ మా ఖర్చులుగా సరిపోవు. వాస్తవం ఫ్రాంక్ గా చెప్పాలంటే, ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మా ఖర్చులు కూడా సరిపోవు. ఆ ఫీజులని ఈ ఫీజులని మొత్తం ఆ ఖర్చులు ఈ ఖర్చులు అన్ని మొత్తం పోతా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఈ ఫ్రెండ్స్ కి చెప్పలేము మామ ఇలాగ మా సిచ్యువేషన్ ఇదే అని చెప్పేసి. మన క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పుకోగలుగుతాం, మన ఉన్న 4-5 చెప్పుకోగలుగుతాం. ఎప్పుడు దూరం ఫ్రెండ్స్ కి చెప్పలేము మనం అసలు మా సిచ్యువేషన్ ఇదిరా అని చెప్పేసి. వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఇండియా నుంచి మామూలుగా మనీ అడుగుతారు. మాకు ఇక్కడ నుంచి ఇండియాకి పంపే మనీ సోర్స్ ఉండదు. స్టూడెంట్ గా ఉన్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ డబ్బులు వేయడం అనేది ఇండియాకి. సో ఎవరు చేయదలుచుకోరు మామ. పక్కన ఫ్రెండ్స్ లేదు అన్నప్పుడు నిజంగానే ఉండవు మామ. మేమేదో ఉంచుకొని ఇవ్వడానికి ఇది అన్నట్టు కాదు. మా దగ్గర నిజంగానే ఉండవు. ఇది ఫ్యాక్ట్ అందరికి. ఇక్కడ ఉండే స్టూడెంట్స్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ అదే సిచ్యువేషన్. మీరు అడిగినా సరే మేము పంపలేము, మా దగ్గర ఉండవు. ఎందుకంటే మా సిచ్యువేషన్స్ అలాంటివి. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే మీరు అడిగే ఒక 1000-2000 కూడా ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి ఒక రకమైన గిల్టీ ఫీల్కి వెళ్తారు. అలాంటి గిల్టీ ఫీల్ తెప్పికండి మా. ఎందుకంటే వీ కాంట్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ మా దగ్గర డబ్బులు అని చెప్పేసి. హోప్ ఈ వీడియో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను.